వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను చంద్రశేఖర్. నాతో ఉన్నారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి, అలాగే వైసీపీలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నారు. వైసీపీ వైనాట్ 175 అంటుంది. ప్రతిపక్షాలు మాత్రం మూకమ్మడిగా పొత్తు పెట్టుకొని దాడికి వస్తున్నాయి ఈ పార్టీ మీద. ఏం జరగబోతా ఉంది, వీళ్ళ గట్ ఫీలింగ్ ఏంటి, ప్రతిపక్షాలను ఓడిస్తామన్న విశ్వాసం ఏంటి అనే విషయం గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో మిథున్ రెడ్డి గారితో మనం మాట్లాడేసుకున్నాం. సార్ హలో. ఫేస్ టు ఫేస్ థ్యాంక్స్. టెన్షన్గా ఉంది? టెన్షన్గా ఏం లేదండి, కాన్ఫిడెంట్గా ఉంది. ఇప్పుడు 3 పార్టీలు మేము ఎదుగు దూసుకొస్తున్నాయి అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది 2014లో 3 పార్టీలు వచ్చినప్పుడు, 2024లో 3 పార్టీలు వచ్చినప్పుడు చాలా తేడా ఉంది. సో ఆ రోజుకి ఈ రోజుకి పూర్తి భిన్నంగా ఈరోజు పిక్చర్ ఉందండి. అంటే అన్ని పార్టీలు కూడా మీరే టార్గెట్, అన్ని పార్టీలు కూడా మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నాయి. అన్ని పార్టీల ఓట్లు కలిస్తే కూడా మిమ్మల్ని ఓడించలేరా? అంటే రాష్ట్రంలో ఈరోజు పార్టీలు కలిసినా కలవకపోయినా 2 రకాల ఓట్లు ఉన్నాయండి. సో ఫార్ జగన్, అగెయిన్స్ జగన్. జగన్ అన్నకు ఓటేయాలనే వాళ్ళు జగన్ అన్నకు ఓటేయాలి. ఇంకా అందరూ కలిసిన సపరేట్గా వచ్చిన ఇందులో పెద్ద తేడా పడదు. ఖచ్చితంగా ప్రజలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాన్ఫిడెంట్ కూడా మీకు ఎక్కువ ఉంది. వైనాట్ 175 అంటున్నారు, 151 కాదని. కానీ 90 మంది ఎమ్మెల్యేలు మార్చుకున్నారు. ఎందుకు మార్చుకున్నారు? వాళ్ళంతా పనికిరాని వాళ్ళనే, వాళ్ళందరినీ పెడితే గెలవలేరని. సో ఈరోజు పొలిటికల్ పార్టీ అన్నాక ఇంకా రకరకాల చేంజెస్ చేస్తారండి. ఇప్పుడు ఈరోజు జగన్ అన్నకు ఓటేయాలని పబ్లిక్ ఉన్నారు. సో ఎమ్మెల్యే అభ్యర్థులు రకరకాల కాస్ట్ ఈక్వెన్స్. ఈరోజు కొన్ని చోట్ల రెడ్డి క్యాండిడేట్స్ తీసి బీసీలకు ఇచ్చారు. అట్లా సామాజిక సమీకరణలో భాగంగా మార్పులు చేర్పులు సహజం. స్కీముల మీద నమ్మకం ఉంది, ప్రజలు మిమ్మల్ని నమ్మారని చెబుతున్నారు. కానీ మీరు పెట్టిన ఎమ్మెల్యేలు, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం పనికిరారు, వీళ్ళు ఉంటే ఓడిపోతారు అని తీసి దాదాపు 40 మందికి సీటే లేకుండా చేశారు. ఇంకొక 50 మందిని ప్లేసులు మార్చారు. రకరకాలు ఉంటుందండి. వీళ్ళందరూ కూడా పనికిరారు అనేది తప్పండి. సామాజిక సమీకరణ ఈరోజు బీసీలకు సీట్లు పెంచాము, ఎస్సీ ఎస్టీలకు ఈరోజు వాళ్ళకు కొంతమందికి చేంజెస్ తీసుకొచ్చాము. కొన్ని చోట్ల ఎంపీలుగా కూడా ఈరోజు చూడండి మెజార్టీ బీసీ క్యాండిడేట్స్కి ఇచ్చారు. బీసీ అంటా ఉన్నారు. కానీ ఈ బీసీలను కేవలం ఓట్ల కోసమే సీట్లు ఇచ్చారు అనే ఒక అభిప్రాయం ఉంది. ఓట్ల కోసం అంటే ఇప్పుడు బీసీల రిప్రజెంటేషన్ పెరిగితేనే బీసీలకు మేలు జరుగుతుంది. సో ఒక కమ్యూనిటీ నుంచి లేకపోతే ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి వస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ కమ్యూనిటీకి అందరూ కూడా బెనిఫిట్ చేస్తారు. ఈరోజు రాజ్యసభలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రాజ్యసభ సభ్యులు కూడా బీసీ ఇవ్వలేదు. ఈరోజు ఫిషర్మెన్ కమిటీకి ఇచ్చారు, సెట్టిబల్జాకి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాజ్యసభ సభ్యుల్లో కూడా మెజార్టీ బీసీలు ఉండే పరిస్థితి. యాదవాస్కి ఇచ్చారు, కృష్ణయ్య గారికి ఇంకో 2 ఇచ్చారు యాదవాస్కి. అట్లా ఈరోజు రకరకాలుగా అయినా. అంటే 2014లో వైసీపీకి బీసీలు గుర్తు రాలేదు, 2019లో కూడా వైసీపీకి బీసీ గుర్తు రాలేదు. డెఫినెట్గా 2019లో మేము మెజార్టీ బీసీ సీట్స్ ఇచ్చాము కమ్యూనిటీ పరంగా చూస్తే. అంటే ఈ బీసీ లెక్కలన్నీ కూడా జనసేన టీడీపీ కలవడం వల్లే వైసీపీ తీసుకుంది. ఉదాహరణకు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఓట్లు 1 సైడ్ అయ్యే అవకాశం ఉంది, టీడీపీ జనసేనకు పోయే అవకాశం ఉంది. దానికి దెబ్బ కొట్టాలంటే కాపులకు వ్యతిరేకంగా ఉండే బీసీలను దగ్గర తీసుకోవాలి, వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళ మీదకి తోలాలి. అదే కాన్సెప్ట్, అంతేగాని బీసీల మీద ప్రేమ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోండి, కాపులకు కూడా మెజార్టీ వైసీపీ ఇచ్చింది. ఈరోజు 30+ ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ కూడా అంతమంది కాపులకి ఇవ్వలేదు. సో ఎక్కడ ఏ కాస్ట్కు ప్రమోట్ చేయాలో చేశారు. బీసీలు కూడా చాలా గణనీయంగా పెరిగింది. ఎస్, మీరు చెప్పినట్లు బీసీలకు ప్రయారిటీ ఇచ్చాము. బీసీలు 50% పాపులేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వకూడదు? వాళ్ళు రైట్లీ డిజర్వ్ దట్ ప్రయారిటీ. సో దాని ప్రకారం ఈరోజు జగన్. కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మీ లెక్కలన్నీ వేరుగా ఉన్నాయి. కాపులకి బీసీలకి అక్కడ ఉండే సెట్టి బల్జర్ కానీ మిగతా బీసీలకు పడదు. అందుకని మీరు బీసీలను దగ్గర చేసుకొని జనసేన ద్వారా ఎవరైనా బీసీ కాపులు టీడీపీకి దగ్గర ఆ ఓట్ బ్యాంక్ పెరగకుండా ఉండడం కోసం 2 వర్గాలుగా. మీరు చెప్పేదానికి నా ఆలోచన పూర్తి భిన్నంగా ఉందండి. అసలు క్యాస్ట్ అనేది పనిచేయదని నేను చెప్తాను. పోయిన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా పోటీ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు. మరి కాపులంతా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వెళ్ళలేదు? వైసీపీ ఎలా భారీ మెజార్టీతో గెలిచింది? క్యాస్ట్ అనేది పనిచేయదండి. ప్రభుత్వం పైన ఇష్టం ఉందా లేదా, జగనన్న కావాలా లేదా, ఇదే కాన్సెప్ట్లో పనిచేస్తారు. కానీ మైనర్ మీరు చెప్పిన క్యాస్ట్ అనేది ఏదో 2-3% వరకు ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ మెజారిటీ ఓటింగ్ వచ్చి గవర్నమెంట్ పైన మంచి అభిప్రాయం ఉందా, మంచి అభిప్రాయం లేదా అనే దానిపైన జరుగుతాయి. ఈ క్యాస్ట్లన్నీ నేను నమ్మనండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కాదు, రాష్ట్రంలో ఎక్కడ మరీ కుల ఉన్మాదం పట్టుకొని ఏదో కొద్దిమంది పాపులేషన్ తప్పితే మిగతా అందరూ కూడా ఎవరు క్యాస్ట్ కోసం ఈరోజు క్యాస్ట్ ఓటింగ్ చేసే పరిస్థితి లేదనిపిస్తుంది. మీరేమో క్యాస్ట్ను పట్టించుకోరు, జనం అసలు అలాంటిది లేదంటున్నారు. జగన్ ఏమో క్లాస్ వార్ జరుగుతోంది రాష్ట్రంలో అంటున్నారు. క్లాస్ వార్ అంటే ఏంటి? క్లాస్ వార్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సో దే ఆర్ 2 టైప్స్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు ఈరోజు స్కీమ్స్ ఏదో ఫ్రీబీస్ ఇస్తున్నారు, ఫ్రీబీస్ ఎక్కడ ఇవ్వలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, చిన్నపిల్లలకు మంచి చదువులు, స్కూల్స్ అన్ని రెనోవేట్ చేశారు. 40,000 పైచిలకు స్కూల్స్ ఈరోజు నాడు నేడులో రెనోవేట్ చేశారు. ఇండియాలో ఎక్కడా జరగలేదు.
ఇండియాలో ఫస్ట్ టైం ఒక సీఎం చిన్నపిల్లలకు ఓట్లు ఉన్నాయా, వాళ్ళకి మంచి యూనిఫామ్లు ఇచ్చారు, వాళ్ళకి మంచి భోజనం పెడుతున్నారు, వాళ్ళకి ట్యాబ్స్ తీయించారు, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సైమిల్టేనియస్గా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు, ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈరోజు 10th స్టాండర్డ్ టాపర్స్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చారు. ఎప్పుడైనా జరిగిందా అనేది? సో బేసిక్లీ కింద సొసైటీలో లోవర్ అంటే కింద ఉండే వాళ్ళందరినీ కూడా ఈజ్ బ్రింగింగ్ దెమ్ అప్. ఈరోజు వైద్యము, ఈరోజు హాస్పిటల్స్ అన్నీ రెనోవేట్ చేస్తారు, 16 మెడికల్ కాలేజెస్ కొత్తవి కడుతున్నారు, రకరకాలు వర్టికల్ షిఫ్ట్ ఈరోజు. సో అది కొంతమందికి నచ్చడం లేదు. చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్లో ఏమన్నారు, ఆంధ్రాని శ్రీలంక చేస్తారు, ఫ్రీగా ఇచ్చేస్తారు. ఫ్రీ నేను ఒకటి అడుగుతాను, చిన్నపిల్లలు చదువు ఖర్చు పెడితే ఫ్రీ, విద్య లేనిది రాష్ట్రం బాగుపడుతుందా? అది ఎలా ఫ్రీబీ అవుతుంది? ఈరోజు చాలామంది చైల్డ్ లేబర్ హైయెస్ట్ ఉంది. మీరు మన రాష్ట్రం ఇది వరకు 2019 ముందు డ్రాప్ అవుట్ రేషియోలో ఇట్ వాస్ బీహార్ కన్నా వర్స్ట్ కేసు ఉంది మనం ఆంధ్ర అంటే బాగా చదివిన వాళ్ళు బాగా అనుకున్నాం. బట్ అమ్మ ఊడి పెట్టడం వల్ల ఈరోజు ఎన్రోల్మెంట్ పెరిగింది. ఈరోజు పిల్లలు అంటే ఎక్కడ కూడా చైల్డ్ లేబర్ అనేది గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటివి చాలా మంచి స్కీమ్స్ తీసుకొచ్చి ప్రజలకు ఈరోజు మేలు చేస్తూ ఉంటాయి. కొంతమందికి ఇబ్బందిగా ఉంది. కొంతమంది నన్ను అడిగారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తున్నారు అంటే మీ ప్రాబ్లం ఏంటంటే మాకు పనులు దొరకడం లేదు, లేకపోతే మాకు ఎవరు ఇప్పుడు శాలరీ మేము ఎక్కువ శాలరీస్ ఇవ్వాల్సి వస్తుందని. మరి ఎప్పుడు వాళ్ళు పని చేస్తూనే ఉండాలి, వాళ్ళు బయటపడాలంటే ఎప్పుడు అవుతుంది? ఆ ఫ్యామిలీస్ అన్ని బయట రావాలంటే డెఫినెట్గా ఇలాంటి రెవల్యూషనరీ లీడర్స్ వచ్చినప్పుడే ఆ షిఫ్ట్ వస్తుంది. దాన్ని కొంతమంది జీర్ణించుకోలేరు. ఆ జీర్ణించుకోవాలే పెత్తందారులు అనేది మనస్తత్వం ఉండే వాళ్ళని ఈరోజు ముఖ్యమంత్రి గారు పెత్తందారులు. మీరేమో పెత్తందారులను వాళ్ళ మీద విమర్శ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెత్తనం చేస్తుందంట జగన్ రెడ్డి సీఎం ఉంటాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి ఉంటాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఉంటాడు, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అందరూ వీళ్ళే ఉంటారు. ఎవరు పెత్తందారులు? ఈరోజు రాజ్యసభ తీసుకోండి, మా రాజ్యసభ అత్యున్నత ఇది. ఈరోజు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, ఈరోజు కృష్ణయ్య గారు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి గొల్ల బాబురావు గారిని పంపిస్తున్నారు. రాజ్యసభ అంటే 100 కోట్లు ఖర్చు పెడతాను. వీళ్ళందరూ ఎంత పెట్టారండి? ఫ్లైట్ ఖర్చులు పెట్టుకొని ఢిల్లీకి వచ్చి నామినేషన్ వేసింటారు. ఖచ్చితంగా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు కదా. ఈరోజు ఎంతమంది రెడ్లకి ఇచ్చారు? ఈరోజు ఎమ్మెల్సీలు 18 మందికి ఇచ్చారు, ఒక్క రెడ్డికి ఇచ్చారు. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మీరు చెప్పింది ఎలా ఇస్తారు? పెత్తనం అంతా పెద్ద రెడ్లు చేస్తారు. మీరు చెప్పింది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి భార్య కమ్మ, చంద్రబాబు నాయుడు గారి కొడుకు కమ్మ, చంద్రబాబు నాయుడు నాన్నకమ్మ, ఇంకా ఒక ఫ్యామిలీని పట్టుకొని మీరు 4 సార్లు చెప్తున్నారు. జగన్ ఇచ్చింది మీరు తీసుకోవడం. మీరు మీ ఫ్యామిలీ అంతా ఒకటేనా? జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మా సొంత అన్న. నేను మా ఫ్యామిలీ వీఆర్ లైక్ హీ ట్రీట్స్ మీ మోర్ దెన్ అంటే ఒక సొంత అన్న కన్నా నన్ను బాగా చూసుకుంటారు. సో డెఫినెట్ గా వీఆర్ ఫ్యామిలీ. వైఎస్ఆర్సీపీ అందరు ఫ్యామిలీ. జగన్ అన్న అంటే నా పార్టీ, ఐ ఓన్ ద పార్టీ. నాకు అంత ఉంటుంది, నరం మాకు వైసీపీ ఉంటుంది. ఈ ఎలక్షన్కి 2014 ఎలక్షన్కి తేడా ఏం కనిపిస్తుంది మీకు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక హోప్తో వేశారు, ఏదో చేస్తారు, ఇవన్నీ రాష్ట్రంలో ఇంత ఇబ్బందిగా ఉందని చెప్పి భారీ మెజార్టీతో ఒక హోప్తో వేస్తారు. సో మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారు. ప్రజలు నమ్మింది ఈ మేనిఫెస్టోలో ఈ పాయింట్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మాకు ఫుల్ఫిల్ చేస్తారు. ఈరోజు ఎన్నుకున్నాక ఈరోజు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో మేనిఫెస్టో మీకు బోర్డులో ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లాగా 2014 మేనిఫెస్టో ఎలక్షన్ అవుతానే మళ్ళీ ఎక్కడ కనపడలేదు, వెతికి ఇంటర్నెట్లో కూడా కనపడకుండా చేస్తారు. బట్ ఇక్కడ మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత లేకపోతే ఒక బైబుల్ లాగా నాకు అని చెప్పి ఈరోజు ఆయన సీఎం గారు చెప్పారు. అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాలు కూడా ప్రజలకు ఫుల్ఫిల్ చేశారు. సో జగన్ అన్న మాట చెప్తే అది జరిగినట్టే ఉన్న ఒక కాన్ఫిడెన్స్తో ఈరోజు మేము ఎలక్షన్కి పోతాం. బీజేపీకి మీరు చాలా దగ్గరగా ఉన్నారు. బీజేపీ అడగనప్పుడు మీకు అవసరమైనప్పుడు వాళ్ళకి మద్దతు చేస్తూ ఉన్నారు. కానీ బీజేపీ వెళ్ళి టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక క్లారిటీ ఇస్తాను, మేము ఒక ఇండిపెండెంట్ పార్టీ. సో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము ఢిల్లీ ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక సీఎంకి ఉండాల్సిన రిలేషన్షిప్ మాత్రమే ఉంది. మేము ఏ రోజు కూడా వాళ్ళపై పొత్తు కావాలనో లేకపోతే కలవాలనో ఎప్పుడు అడగలేదు. అంటే అవసరాల కోసం మీ కేసుల కోసం మాత్రమే బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారు. రాష్ట్రానికి అవసరమైన ఏమీ తేలేకపోయింది బీజేపీ అనే వైసీపీ అనేది. ఇప్పుడు ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలని రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కానీ, ఈరోజు పోలవరంకి అత్యధిక ఫండ్స్ తీసుకురావడం కానీ, వాటర్ గ్రిడ్ ఫండ్స్ తీసుకురావడం కానీ, అసలు నేషనల్ హైవేస్లో ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రాగా హైయెస్ట్ ఫండ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పలుమార్లు తిరిగి ఈరోజు పనులు అయ్యాయి. కేసుల కోసం తిరిగితే కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఎప్పుడో కొట్టి పడేసేవాళ్ళు. నిజంగా బీజేపీ కేసులు అన్ని తీసేయాలంటే ఒక నెలలో తీసేస్తారు. వీటన్నిటికంటే ప్రయారిటీ ఉన్నది, ప్రాధాన్యత ఉన్నది. మీరు రాజీనామా చేసింది ప్రత్యేక హోదా.
దాన్ని ఎందుకు అడగలేకపోయారు? 25 ఎంపీలు ఇస్తే చాలు మేము తీసుకొస్తామని చెప్పారు. 22 మంది ఎంపీలు మీకు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు, ఎక్కడ లేని బలం మీకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం ఏమంటే మన ఎంపీస్తో గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి ఢిల్లీలో అని చెప్పి. అప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి వచ్చింది. సో మనకు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళు బీజేపీ రూల్ స్టేట్స్ అన్ని మీతో అవసరం లేకపోయినా కూడా 12,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు అడిగినా కూడా ఇవ్వండి, మీకు ఫ్రీగా ఇచ్చేసారు. అన్ని ఇష్యూస్ ఎఫర్ట్ పెడతాను, నాట్ ఓన్లీ ప్రత్యేక హోదా, అన్నిటిపైన ఎఫర్ట్ పెడతాను. ప్రతి అంశం పైన ప్రత్యేక హోదా మీరు రికార్డ్స్ తీసుకోండి. పార్లమెంటరీ మోడీ గారు ఉన్నప్పుడే మేము సభలో మాట్లాడాము. పార్లమెంట్ రికార్డ్స్ తీసుకోండి. మీరు రాజీనామా చేయడానికి ముందు 2017 రాజీనామా చేసడానికి ముందు, రాజీనామా చేసిన తర్వాత ప్రత్యేక హోదా డిమాండ్ చేసిన తీరుకి, మీరు గెలిచిన తర్వాత డిమాండ్ చేస్తున్న తీరుకి తేడా ఏమైనా అనిపిస్తా ఉంది? అప్పుడు గట్టిగా అడిగాము, ఇప్పుడు గట్టిగా అడగలేకపోతున్నాం. గట్టిగా అడిగాము అంటే గట్టిగా అంటే మీరు మీ ఉద్దేశంలో టేబుల్ బాల్ కొట్టి రాజీనామా చేసినట్టు డెఫినెట్ గా మేము రాజీనామా ఆ రోజు చేసినట్టు డెఫినెట్ గా మేము రాజీనామా చేయబట్టే చంద్రబాబు నాయుడు గారు కూడా మా లైన్ లో వచ్చారు. ఆయన కూడా ప్రత్యేక హోదా కావాలని. మళ్ళీ ఆయన మొత్తం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మోడీ గారిని నానా బూతులు తిట్టి ఈ రోజు మళ్ళీ ఆయన పడ్డాడు. ఆయన అప్పుడు మీరందరూ రాజీనామా చేయగానే, మీ 6 ఎంపీలు రాజీనామా చేయగానే ఆయన కూడా బీజేపీని వదిలేసి ఏదో అయిపోతుంది, ఆయన ట్రాప్ లో పడ్డాడు అన్నట్టు కన్నా ఆయన తప్పు రియలైజ్ చేస్తారు. సో ఇప్పుడు కూడా మీరు ఒక్కటి చెప్పండి, ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు, ముఖ్యమంత్రి గారు అదే స్టేజ్ మీద సార్ ప్రత్యేక హోదా మా హక్కు, మీరు ప్రత్యేక హోదా మాకు ఇవ్వాలంటే ఇంకా అంతకన్నా కమిట్మెంట్ ఏముంటుందండి? ఈ రోజు ఏ మీటింగ్ వచ్చినా కూడా చెక్కలతో కొట్టాల్సింది తమపాకులతో కొడుతున్నారు. అవన్నీ తప్పు. ప్రతి ఒక్కటి మీరు అంటే రాజీ పడలేదా? అది తెలుగు బీజేపీ తోటి రాజీ పడాల్సిన అవసరం ఏముందండి? బీజేపీతో రాజీ పడాల్సిన రాజీ పడి బీజేపీతో లాలిసి ఉంటే అసలు చంద్రబాబు నాయుడు అలయన్స్ జరిగేదా? చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలయన్స్ జరిగేదా? లాలూచి పడింది చంద్రబాబు నాయుడు పెట్టలేదా? అసలు మాకు వాళ్ళు ఇప్పుడు ఒకటే అండి, వాళ్ళు కలిస్తే ఇంకా మాకు మేలు. మేము పట్టించుకునే పరిస్థితి లేదు. మా పార్టీ మా ఇది పొలిటికల్ గా మా పార్టీ 1+1 మొత్తం 3 అవుతుంది, కానీ మీకు ఎలా లాభం అవుతుంది? పాలిటిక్స్ లో 1+1 is never 2. పాలిటిక్స్ లో 1+1 is never 2. మోడీ మళ్ళీ గెలుస్తాడు, మోడీకి మళ్ళీ చరిష్మా ఉంది. ఆ చరిష్మా ఏపీలో రాదా? ఆ బీజేపీకి వచ్చిన చరిష్మా టీడీపీకి కలవదా? ఒక మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను, 10 సంవత్సరాలు ఇస్తాను, 5 కాదు 10 ఇస్తానని చెప్పి ఆయన సభల్లో చెప్పారు. ఏమైందండి ప్రజలకి? ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆంధ్ర ప్రజలు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర ప్రజలు సెంట్రల్ పార్టీని నమ్మే పరిస్థితే లేదు. కానీ మీరు బీజేపీ పేరెత్తడానికి కూడా భయపడుతున్నారని మోడీ గారు మేదరమెట్ల సభలో జగన్మోహన్ రెడ్డి టీడీపీని తప్పు పట్టాడు, కానీ రాష్ట్రానికి ఏమి ఇవ్వని బీజేపీతో వీళ్ళు ఎందుకు కలుస్తున్నారు? ఆ బీజేపీ రాబో రోజుల్లో చూడండి, మీకు కావాల్సినంత మ్యాటర్ ఇస్తున్నాం కదా, చూసుకోండి. తిట్టేది ఏముందంటే ఖచ్చితంగా అన్ని ఎత్తి చూపుతాం. జగన్ భయపడ్డారు, జగన్ అందుకనే మాట్లాడలేకపోతున్నారు. టీడీపీని తిడతారు, జనసేనని తిడతారు, కానీ బీజేపీ దగ్గర వచ్చేటప్పటికి భయపడుతున్నారు. ఇవన్నీ పొలిటికల్ గా చేసే ఆరోపణలు తప్పితే ఇంకోటి కాదు. పార్లమెంట్ లో మోడీ గారు ఉన్నప్పుడు మేము మాట్లాడాము. అదే స్టేజ్ పైన మోడీ గారు ఉండే స్టేజ్ పైన ముఖ్యమంత్రి గారు అడిగారు, సార్ ప్రత్యేక హోదా మా హక్కు, మీరు మాకు ఇవ్వాలి అని చెప్పి అడిగారు. అంతకన్నా ఇంకేముందండి? ప్రత్యేక హోదా రాష్ట్రానికి రావాలంటే కేంద్రంలో ఏర్పడిపోయే ప్రభుత్వానికి మన మద్దతు కావాలి. ఇది రాదు. పొలిటికల్ ఈక్వేషన్. నాకున్న రాజకీయ పరిజ్ఞానంతో అయితే ఒత్తిడి చేయాలంటే ఖచ్చితంగా మన సపోర్ట్ తో గవర్నమెంట్ ఫార్మ్ అయిన రోజు ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది. చేతగాక పోటీ చేయలేక, మమ్మల్ని ఓడించలేక అందరూ కలిసి పోటీగా వస్తా ఉన్నారు, పొత్తులు పెట్టుకుని అంటున్నారు కదా. 2019లో ఆ ఎన్నికల్లో కూడా జనసేనతో పొత్తు కోసం మీ పార్టీలో నాయకులు ప్రయత్నం చేశారు. ప్రశాంత్ కిషోర్ చెప్తా ఉన్నారు. లేదండి, ప్రశాంత్ కిషోర్ ఈ రోజు మాతో పనిచేయడం లేదు. ఈ రోజు ఎన్నెన్నా చెప్పొచ్చు, ఆయన రకరకాలు చెప్పొచ్చు, అదన్నీ కూడా ఒక మైండ్ గేమ్లో భాగమే. ఆయన డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మామూలే. నంద్యాలలో ఓడిపోయిన తర్వాత మీ అందరిలో ఆందోళన మొదలైపోయింది. మనం మళ్ళీ అధికారంలోకి రావాలన్నా గెలవాలన్నా కూడా ఖచ్చితంగా జనసేనతో పొత్తుండాలి. ఆ విధంగా కొంతమంది ఒత్తిడి చేశారు జగన్ మీద. జగనే ఒప్పుకోలేదని అంటారు. కనీసం ఆ ప్రయత్నం అన్నా కొంతమంది జరిగింది. ఒక పార్టీలో రకరకాల ఒపీనియన్స్ చెప్తారు. ఫైనల్ గా డెసిషన్ జగన్మోహన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మనం సింగిల్ గానే వెళ్ళాలని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. సింగిల్ గా ఖచ్చితంగా ఎప్పుడు జగనన్న ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటారు. జగనన్న సింగిల్ గా, సింహం సింగిల్ గా వస్తుంది అంటారు కదా, ఆ డైలాగ్ జగనన్న. రాజశేఖర రెడ్డి కూడా 99, 94లో సింగిల్ గానే వచ్చారు చంద్రబాబు మీదకి. 2024 వచ్చేటప్పటికి సింగిల్ గా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అండి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు పొలిటికల్ డైనమిక్స్ వేరు, ఇప్పుడు పొలిటికల్ డైనమిక్స్ వేరు. సో ఈ రోజు ఈజ్ వెరీ స్ట్రాంగ్ లీడర్. జగనన్న అనే వ్యక్తి ఈజ్ అ బ్రాండ్ బై హిమ్సెల్ఫ్.
రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్న దానికన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు. పబ్లిక్లో కానీ సొంతంగా వచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అనే ఒక బ్యాకప్ ఉండింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ హీఈస్ అ బ్రాండ్ అంతే. ఆయనకి ఒక బ్యాకప్ లేదు. ఏ సమస్య వచ్చినా ఆయనే ఫేస్ చేయాలి. మంచి అయినా చెడ్డ అయినా ఆయనే ఓన్ చేసుకొని ఈరోజు ముందుకు. మీరేమో జగన్ బ్రాండ్ అంటున్నారు, షర్మిలానేమో రాజశేఖర రెడ్డికి జగన్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, అదేం పాలన ఇదేం పాలన అని ప్రశ్నిస్తున్నారు. మీరు ఎవరు కూడా ఆమె ప్రశ్నలకు సమాధానాలు చెప్పట్లేదు. ఇప్పుడు ఒక ఇంట్లో మన ఇంట్లో ఒక బిడ్డ ఎప్పుడైనా మనం తిడితే మరి మీరు ఏం చేస్తారండి? మీ చెల్లెలు మిమ్మల్ని ఏదైనా మాట్లాడితే మీరు తిరగబడి మీ చెల్లెని తిడతారా? ఇంట్లో బిడ్డ కదా అని వదిలేస్తారు. సో అదే విధంగా తిట్టుకోవచ్చు, కానీ మీ ప్రభుత్వాన్ని ఆమె క్వశ్చన్ చేస్తా ఉంటుందండి. ఒక్కొక్కప్పుడు ఫ్యామిలీలో వస్తుంది, మళ్ళీ రియలైజ్ అవుతారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్. షీ విల్ రియలైజ్. మళ్ళీ కూడా జగన్ అన్న మంచితనం గురించి ఆవిడే మాట్లాడుతుంది. యూ మార్క్ మై వర్డ్స్ అండి. అంతేనా? డెఫినెట్ గా ఒక ఫ్యామిలీలో చిన్న చిన్న వస్తాయి, మళ్ళీ దే విల్ ప్యాచప్ అండి. ప్యాచప్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఆమె ప్యాచప్ అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి. దాంట్లో నేను ఫ్యామిలీ కాదు, పార్టీని టార్గెట్ చేస్తా ఉన్నారా? పొలిటికల్ గా దానికి ఆన్సర్ చేసే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. బట్ ఒకటి, కాంగ్రెస్ పార్టీకి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ కూడా 100 కన్నా తక్కువ ఓట్లు, కాంగ్రెస్ కంటే కూడా తక్కువ వచ్చింది. నేను అదే చెప్పేదండి. ఈ రెండు పార్టీలు కలిసినంత మాత్రాన మాకు ఒరిగేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మమ్మల్ని అటాక్ చేసినా, లేకపోతే బీజేపీ అటాక్ చేసినా దీంట్లో పెద్దగా వచ్చేది ఏం లేదు. వాళ్ళకు ప్రజల్లో వాళ్ళకు ఉండే విలువ అంతా వాళ్ళకి ఏదో. ఇప్పుడు పొత్తు బీజేపీ టీడీపీ జనసేన కలిసి పెట్టుకున్నాయి. మీరు ఇప్పటి వరకు బీజేపీతో ఉన్న సంబంధాలను, మీరు కొనసాగించిన సంబంధాలు రేపు ఎలక్షన్ తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు గెలిచినా స్ట్రిక్ట్లీ గెలిచినా అలాగే ఉంటాయి. డెఫినెట్ గా అండి. రేపు బీజేపీ అధికారంలోకి వచ్చినా, లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, లేకపోతే జనతాదళ అధికారంలోకి వచ్చినా, ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రైమ్ మినిస్టర్కి ఉండాల్సిన రిలేషన్షిప్ మాకు ఉంటుంది. రాష్ట్రంలో వాళ్ళు గెలిస్తే బీజేపీ గెలిచే సమస్య లేదు లేదా? డెఫినెట్ గా చేశారా మొత్తం? ఖచ్చితంగా మేము గెలుస్తాం. అది మా కాన్ఫిడెన్స్. వాళ్ళకి లిక్కర్ కొనుక్కోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారంట కదా మీరు? లిక్కర్ దేనికండి? అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారా ఎలక్షన్ కి లిక్కర్ కొనుక్కొని మేము ప్రజల్ని మభ్య పెట్టాలని? మీరు చెప్పేదాని ప్రకారము షాపులన్నీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఎవరు కావాలంటే చంద్రబాబు నాయుడు డిస్టిలరీలన్నీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. వాసుదేవ్ రెడ్డి డిస్టిలరీస్ ఎండీగా పెట్టారు. ఆయన వైసీపీ మనిషి. ఆయన మాకు లిక్కర్ ఇవ్వట్లేదు, ఆయన మార్చండి నేను లెటర్ రాశాడు. లిక్కర్ ఫ్యాక్టరీలన్నీ మీరు తీసుకోండి. మీరు తీసుకుంటే అన్ని ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే ఎస్పీఐ, వీళ్ళందరూ కూడా చంద్రబాబుతో లేకపోతే తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అలా అవన్నీ తప్పండి. పేర్లు వాళ్ళ మొత్తం ప్రొడక్షన్ అంతా మీదని కదా. తప్పండి అవన్నీ. ఊరికే రాజకీయ ఆరోపణలు, వాళ్ళకి ఏదో పబ్బం గడుపుకోవాలని రాజకీయ ఆరోపణలు చేస్తా ఉంటారు. ఇవన్నీ మామూలే. పొలిటికల్ గా షాపులన్నీ గవర్నమెంట్ నడుపుతా ఉంది. అక్కడ కొనడానికి లేదు, అక్కడ ఇవ్వడానికి లేదు. టీడీపీ ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా అమ్ముకోవచ్చు అని. అమ్మడానికి లేదు కదా. ఐ మీన్ ఏ డిస్టిలరీ అయినా అమ్ముకోవచ్చు, ఏ షాప్ లో అయినా, ఏ ప్రోడక్ట్ అయినా. మీరు కూడా చాలా డిస్టిలరీ రాజకీయంలో ఆక్యుపై చేసేసి ఇవన్నీ తప్పండి అసలు. పిఎల్ఆర్ రోడ్స్, పిఎల్ఆర్ పిఎల్ఆర్ డిస్టిలరీస్. మా వ్యాపారాలు ఏది సివిల్ కన్స్ట్రక్షన్ ఈ బయట రాష్ట్రాల్లో చేస్తాము, అన్ని రాష్ట్రాల్లో చేస్తాము. బయట ఎక్కడంటే అక్కడ ఎక్కడ పన్ను ఉంటే అక్కడ చేస్తాము. ఇప్పుడు ఏదో రాజకీయంగా వచ్చింది కాదు. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ కాంట్రాక్టరు. సో మాకు రాజకీయాలపైన మేము బతకము. మా పనులు, మేము వ్యాపారాల పైన మేము బతుకుతాం. కరప్షన్ అనేది అవుట్ ఆఫ్. మొత్తం మీరే చేస్తున్నాను కదా, రాష్ట్రం మొత్తం ఏ పనైనా కూడా చేసేది పిఎల్ఆర్. ఇవన్నీ తప్పండి. అవన్నీ మైన్స్ మొత్తం చిత్తూరు జిల్లాలో చెప్పండి. ఒక్క మైండ్ ఉన్నారు, ఒక్క వేరే వాళ్ళ లైసెన్సులన్నీ కూడా మీ చేతిలో పెట్టుకుని ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసే. చంద్రబాబు నాయుడు గారు చెప్తారండి. ఆయన కావాలని ఒక మనిషిని డిఫేమ్ చేయాలి. మీకు ఇవన్నీ ఆరోపణల కారణం మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్స్ రాలేదు. ఒక పార్టీలో ఒక టార్గెట్ చేసినప్పుడు మెయిన్ ఈ రోజు ఫాదర్ని టార్గెట్ చేస్తున్నారు, నాన్నని టార్గెట్ చేసి మిగతా మీరు ఇంకొక పార్టీ నాయకుడు మాట్లాడుకుంటే పొలిటికల్ ఆరోపణలు ఉంటాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు మాట్లాడుకుంటే శత్రువులు కొట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని వాళ్ళిద్దరి మధ్య పాత గొడవలు యూనివర్సిటీ నుంచి ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు కూడా కాంప్రమైజ్ గారు ఫాదర్ ఎప్పుడు కూడా పొలిటికల్ గా కాంప్రమైజ్ గారు. ఒక పార్టీలో ఉండి ఇంకొకరితో లాలూచి పడే ప్రసక్తే ఉండదు. సో సిన్సియర్ గా చేస్తాము ఉండే కాడికి మా పార్టీ. అంతేనా? వేరే గొడవలు ఏమైనా ఉన్నాయా? కాలేజీలో ఇద్దరు చదువుకున్నప్పుడు ఉన్న గొడవలు కాలేజ్ చెప్తారు. అది నాకు కూడా అంత డీటెయిల్ గా లేదు. ఇద్దరు ఒకే కాలేజ్ చదివారు. అప్పుడు ఫాదర్ కాలేజ్ చైర్మన్ గా ఎలక్ట్ అయ్యారు. అదే అప్పటి నుంచి గొడవ అక్కడి నుంచి మొదలైంది. అది ఉంది. పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీలో ఉన్నారు, ఫాదర్ ఒక పార్టీలో ఉన్నారు. సో
సో అది డెఫినెట్గా రైవల్ ఉంటుంది. మీ కుప్పంలో చంద్రబాబు ఓడిస్తారా? ఖచ్చితంగా. వైఎస్ రాజశేఖర రెడ్డికి కాదు, కుదరలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఈజ్ అ స్ట్రాంగ్ లీడర్. డెఫినెట్లీ మున్సిపల్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు తిరిగి దండాలు పెడితే కూడా మున్సిపాలిటీ ఓడిపోయి ఆయన చివరికి చేతులు ఎత్తేసే పరిస్థితి అందరూ కూడా చూసాం. లోకల్ బాడీస్లో 85% గెలిచాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది కుదరలేదు. ఓటుకి 5,000, 10,000, 15,000 ఇస్తే మున్సిపాలిటీలో గెలుస్తారు, ఎక్కడైనా గెలుస్తారు అని అంటున్నారు. సో ఎక్కడ డబ్బులు అనేది పనిచేయదండి. డబ్బులు అనేది అలా పనిచేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం టౌన్లో నిజంగా 10,000 మెజార్టీ వస్తే మీరు ఈ ఓటుకి 5,000, 10,000 పంచడం వల్ల మీరు 3,000 మారింది. లోకల్ బాడీస్ అన్ని కూడా జరిగాయి. అన్ని లోకల్ బాడీస్, మున్సిపాలిటీ అన్ని కూడా స్టేట్ అంతా ఒకే ట్రెండ్ కుప్పంలో కూడా కనపడింది. డబ్బులతో ఎలక్షన్లు చేసుకునే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు కన్నా రిచెస్ట్ పాలిటిషియన్ ఎవరు లేరు. స్వతహా వాళ్ళ భార్య చెప్పింది, మేము 1% మాకు 1% ఆఫ్ ద కంపెనీ ఇస్తే 4 లక్షల కోట్లు ఎంతో చెప్పింది. అంటే మా కంపెనీ వాల్యుయేషన్ ఎన్నో వేల కోట్లు చెప్పింది. కుప్పం ట్రెండ్ స్టేట్ అంతా ఉందని చెప్పేది మీరు అంటా ఉన్నారు కదా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు మధ్యలో కోస్తా మొత్తం స్వీప్ చేసి పడేశారు. అంటే టీచర్ ఎమ్మెల్సీలు అన్ని మేము గెలిచాం కదా. గ్రాడ్యుయేట్ డెఫినెట్ గా టీచర్ ఎమ్మెల్సీలు అన్ని గెలిచాం మేము. గ్రాడ్యుయేట్ ఉంటుంది ఇంకా అన్ని 100% ఏ పార్టీ కూడా గెలవదు. అది వరకు ఎమ్మెల్సీలు అన్ని మేమే గెలిచాం. ఇప్పుడు ఉండే ఎమ్మెల్సీల్లో ఆల్మోస్ట్ ఏదో ఆలోచించారా ఎందుకు ఈ కరెక్ట్ ప్రజాప్రతినిధులు వేసే ఓట్లన్నీ మేము గెలిచాం కదా. పబ్లిక్ ఓట్ వేసి అంటే అవి మీ పార్టీ వాళ్ళు ఒక్కొక్క సెక్షన్ మనం ఒకే గ్రాడ్యుయేట్ ఎలక్షన్. మీరు ఇంకొకటి చూడడం లేదు. సో ఓకే గ్రాడ్యుయేట్ లో లిటిల్ అటు ఇటు అయిండొచ్చు, బట్ మిగతా ఏదైతే ప్రజలు ఎన్నుకునే పబ్లిక్ రిప్రజెంటేటివ్ చేస్తే వైసీపీ స్వీప్ చేసింది. ఓకే అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ వేస్తేనే కదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద మీరు ఓవరాల్ గా హోలిస్టిక్ గా చూడాలి, మొత్తం చూడాలి. కానీ ఒకటి ఇదే రాష్ట్రం అంతా ఉంటుంది అలా అభిప్రాయం ఉండదా? ఉంటుంది సార్. డెఫినెట్లీ ఒక పొలిటికల్ పార్టీ 100% ఎప్పుడు గెలవదు. ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది, 1 సైడ్ మెజార్టీతో గెలిచింది. మీరు ఇమాజిన్ చేయండి ఎంత పర్సెంటేజ్ ఓట్స్ వచ్చే వాళ్ళకి. కేవలం 38% ఆఫ్ ఓట్స్తో ఈరోజు వాళ్ళు అబ్నార్మల్ మెజార్టీతో అధికారంలో ఉన్నారు. సో అంటే 60 ఆల్మోస్ట్ వ్యతిరేకంగా ఉన్నారు కదా. వాళ్ళు ఇంకా సీట్లే ఓడిపోరని ఏం లేదు కదా. ఈరోజు బీజేపీ కొన్ని స్టేట్స్లో ఓడిపోయింది కదా. ఈరోజు కర్ణాటక ఓడిపోయింది. అంత మాత్రం దేశం అంతా అదే రిజల్ట్ వచ్చి మొత్తం తలకిందులు అవుతుందని లేదు కదా. ఇబ్బంది లేదు. అయితే డెఫినెట్గా పాలిటిక్స్ అన్నప్పుడు ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడతాం. బట్ ఓవరాల్గా డెఫినెట్గా ఈసారి వైసీపీ గెలుస్తుంది కంపల్సరీ. రోజాని గెలిపిస్తున్నారా? 100%. ఆమె మా బంధువు, మాకు స్ట్రాంగ్ లీడర్. బంధువు అని చెబుతారు, పాపం ఎక్కడ లేకుండా కొట్టేస్తుంటారు. రోజా గారు షీఈ్ అసెట్ టు అవర్ పార్టీ. షీఈ్ అన్ అసెట్. ఎప్పుడైనా కానీ పార్టీకి సమస్య వచ్చినా ప్రెషర్ ఉన్నప్పుడు షీఈ్ ద ఫస్ట్ టు రియాక్ట్. పార్టీ అంతా అంతే అనుకుంటుంది కానీ చిత్తూరు జిల్లాలో పెద్దరెడ్డి అనుకోవడం లేదని కదా. ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అంతే కానీ వాళ్ళిద్దరికి వేరే ఇదేం లేదు. ముద్రగడ పద్మనాభంకి ఏమన్నా పదవి ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొస్తా ఉన్నారా? లేకపోతే ముద్రగడ పద్మనాభం వస్తే ఈస్ట్ వెస్ట్లో కాపుల్ని చీల్చేయచ్చు అని తీసుకుంటున్నారు? ఒక్కటండి, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి లీడర్ అలాంటి లీడరు ఏ పదవులకు వచ్చే వ్యక్తి కాదు. మీరు ఆఫర్లు పెట్టి ఆయన మా పార్టీలోకి రా ఇది ఇస్తామంటే ఆయన రారు. ఆయన మనసులో నేను ఏదో ఈ పార్టీలో చేరాలంటే చేరుతారు తప్పితే ఆయన్ని పోయి నీకు ఈ పదవులు ఇస్తాం మీకు అలా నిజంగా పదవులు తీసుకొని ఆయన పార్టీలో చేరేటువంటి కాపు ఉద్యమమే ఉండేది కదా. ఫైట్ అయితే వైసీపీకి కూటమికి మధ్య ఉంటుంది. వైసీపీ పై చేయి సాధిస్తుంది. 100% వైసీపీ ఈసారి విక్టోరియస్గా వస్తుంది. సో పబ్లిక్ ఉన్నారు, మా అలయన్స్ విత్ ద పబ్లిక్. వాళ్ళ అలయన్స్ వాళ్ళ జెండాల్లో జత కడతా ఉన్నారు, మేము జనాన్ని జత కడతాను. సో దట్ ఈస్ అవర్ సీక్రెట్ ఈ ఎలక్షన్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.